నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారతదేశ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థాన పరిధిలోని భీమేశ్వర ఆలయంలో ఎన్ఎస్టీవీ వార్షిక క్యాలెండర్ను ఆలయ ఈవో రామాదేవి, వేములవాడ రూరల్ ఎంపీడీఓ శ్రీనివాస్ ఘనంగా ఆవిష్కరించారు. ఇట్టి సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ కాశీగా ఖ్యాతిగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం లక్షల సంఖ్యలో వేములవాడకు వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలతో సమన్వయంతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. అలాగే నేడు దేవస్థానం ఆధ్వర్యంలో శాంతియాగం సందర్భంగా సమర్పించిన 104 జతల కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేసినట్లు వారు పేర్కొన్నారు. ఇటీ కార్యక్రమంలో ఏఈఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరొందినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మనం ప్రస్తుతం ఎన్ఎస్టీవీ క్యాలెండర్ ని ఘనంగా ఆవిష్కరించడం. ఇటీ సందర్భంలో ఈఓ గారు మనతో పాటు ఉన్నారు. వారిని ఎన్ఎస్టీవీ గురించి కానీ లేదా మీడియా గురించి కానీ 2 మాటలు మాట్లాడాల్సిందని. నమస్తే మేడం. ముందుగా మీకు మా ఎన్ఎస్టీవీ క్యాలెండర్ ని మీరు ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం మనందరికీ తెలుసు. దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి దేవస్థానం. విస్తరణలో భాగంగా మనం ఇప్పుడు ప్రస్తుతం భీమన్న ఆలయం చూస్తున్నాము. భీమన్న ఆలయంలో మనకి ఇక్కడ చక్కగా వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. ఒక్కొక్క రోజు మేము 1,00,000 మందికి పైగా కూడా మనం భక్తులకు ఇక్కడ అవకాశం కల్పిస్తూ వారు చక్కగా దర్శనం చేసుకునే విధంగా అన్ని వసతులు కల్పించాము. మీరు ప్రత్యేకంగా ఈరోజు ఎన్ఎస్టీవీ వారు వచ్చి మనం క్యాలెండర్ ఆవిష్కరణ కోరారు. దీనికి సంబంధించి చాలా చక్కగా ఉంది క్యాలెండరు. ఎన్ఎస్టీవీ ద్వారా కూడా మన భక్తులందరూ కూడా ఈ యొక్క భక్తి సమాచారాన్ని కానీ లేదా దేవాలయం ఇంపార్టెన్స్ కానీ ఇక్కడికి వేలాది మంది భక్తులు తరలి రావాలని, రాబోయే శివరాత్రి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చేసి భీమేశ్వర ఆలయంలో భీమేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని కోరుతూ ఎన్ఎస్టీవీ వారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ప్రస్తుతం సమ్మక్క సారక్క సీజన్ జరుగుతూ ఉంది. రానున్నటువంటి ఈ ఫిబ్రవరి 28 నుంచి 30 తారీఖు మధ్యలో సమ్మక్క సారక్క తాకిడి వేములవాడలో ఎలా ఉంది? మనందరికీ తెలుసు, కార్తీక మాసం నుంచే మనకు అసలు కొత్త దేవాలయంలో ఈ అరేంజ్మెంట్స్ చేసుకొని భీమన్న ఆలయంలో చేసుకున్నప్పుడు చాలామంది ఇంత భక్తులు వస్తారా అనేది ఉండేది. మనందరం చూస్తున్నాం. ఎంత ఆశ్చర్యకరం అంటే అసలు నిజమైనటువంటి డివోటీస్ భక్తులు వేలాది మంది, అంటే తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా మన రాజన్న భక్తులు ఇలవేల్పుగా రాజన్నను కొలిసేటువంటి భక్తులు. అందులో రాజన్న అనగానే కోడెమొక్కు కూడా ఇక్కడ భీమన్న ఆలయంలో చాలా చక్కగా జరుగుతుంది. దీనికి సంబంధించి కార్తీక మాసం అలాగే మొదలైనప్పటి నుంచి కూడా ఏదైతే సమ్మక్క జాతరకు ముందుగా 1 రోజుల ముందుగా మనకు ఈ భక్తుల తాకిడి ఉంటుంది. వారందరూ కూడా రావడం జరుగుతుంది. క్రమశిక్షణతో మా కోడెలు కూడా చాలా చక్కగా తిరుగుతున్నాయి. అలాగే భక్తులందరూ కూడా మంచి ఏర్పాట్లు చేయడం, వారందరూ కూడా ఎక్కడికక్కడ ఎన్ని వేలాది మంది భక్తులు వచ్చినా వారికి అందరికీ కూడా మంచినీటి సౌకర్యం కానీ, షేడ్ కానీ, ఇక్కడికి వచ్చేటువంటి మహాప్రసాదాన్ని అందించడం కానీ, ప్రసాదాలు కానీ ఇస్తూ వారు నిత్యాన్నదానం మహాప్రసాదం వాటిని అందరినీ కూడా అందుబాటులో పెట్టాము. వారందరూ ఉపయోగించుకుంటున్నారు. వారు ఎలా వస్తున్నారో ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు. అంతమంది భక్తులు రోజుకు మనం నిన్న సోమవారం ఒకటే ఉన్నారనుకున్నాం. మళ్ళీ సోమవారం నైట్ నుంచి మంగళవారం ఉదయం వరకు బదిపోచమ్మ అమ్మవారి ఆలయం దర్శనకై, అలాగే మనం కొత్త ఆలయము అంటే ఆలయ విస్తరణలో భాగంగా భీమన్న ఆలయంలో దర్శనాలు కల్పించడమే కాకుండా రాజన్న ఆలయంలో కూడా మేక్ షిఫ్ట్ అని వారికి ఒక ఎల్ఈడి స్క్రీను, తర్వాత వాహనంలో స్వామివార్లను అక్కడ ఆవహింపజేసి అక్కడ ఉంచి మనం వారికి దర్శనాన్ని ఇస్తున్నాము. ఆ దర్శనానికి కూడా వేలాది మంది భక్తులు వస్తున్నారు. అంటే ఎప్పుడు కూడా రాజన్న భీమన్న అని తేడలేదు. చాలా మంది భక్తులు వస్తున్నారు. మన శివభక్తులందరూ కూడా మన ఈ శివరాత్రికి కూడా రెడీ అవుతున్నారు. కాబట్టి వేలాది మంది భక్తులు వచ్చారు. ఒక్కొక్క సోమవారం 1,00,000 పైగా వచ్చారు గత 2 సోమవారాల నుంచి. అలాగే నార్మల్ డేస్లో కూడా 60 నుంచి 70 వేల మంది భక్తులు మనం దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా కలగట్లేదు. మీరు చూస్తున్నారు, వేలాది మంది భక్తుల మధ్యన కోడేలు కూడా తిరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి దర్శనం చేసుకోవాలని మీ ఛానల్ ద్వారా కూడా ఇంకా మరి ఇంతమంది భక్తులు రావాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. మేడం, కోడెల టాపిక్ వచ్చింది కాబట్టి మీరు ఈరోజు ముఖ్యంగా కోడెలను రైతులకు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగం పంచుకున్నారు. ఎంతో మంది రైతులకు కోడెలు అందించారు.
ఇటు సందర్భంలో ఎన్ని కోడలు అందించారు, ఎంతమంది రైతులకు అటువంటి కోడెల పరిరక్షణ ఎవరు చూసుకుంటారు? అంటే ఇప్పుడు దేవాలయం నుంచి ఒకసారి కోడలను ఇచ్చిన తర్వాత దేవాలయం బాధ్యత అయిపోతుందా, లేకపోతే దాన్ని ఫాలో అప్ ఎలా చేస్తారు అనే విషయాన్ని కొంచెం చెప్పగలరు. మనందరికీ తెలుసు రాజన్న కోడ అంటే వేలాది మంది భక్తుల్లో కొంతమంది భక్తులు కోడని మొక్కుకొని దేవాలయ ఆవరణలో కానీ లేదా మనకు గోశాలకు తెచ్చి కానీ కోడలు ఇస్తూ ఉంటారు. అందులో మన పరిసర ప్రాంతాలకు సరిపడనివి చిన్న పిల్లల్ని కూడా వదిలేసి వెళ్తుంటారు. అంటే వారు మొక్కుకున్న విధానాన్ని బట్టి కోడల్ని మన దగ్గర పెడుతూ ఉంటారు. అలా మనకు కొన్ని వందలు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చైర్పర్సన్ వారు అలాగే కమిటీ మెంబర్స్ ఉన్నారు. మన కలెక్టర్ సిరిసిల్ల కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే మనకు యానిమల్ హస్బెండరీ జేడీ గారు నిరంతరం పర్యవేక్షణ, వెటర్నరీ ఫీల్డ్ అక్కడ ఒక 30 మంది గోశాల సేవకులు వీళ్ళందరూ ఉండి వాటికి సేవ చేస్తూ మనం ఈ కోడల సంఖ్య పెంపుగా ఉన్నప్పుడు మనం కలెక్టర్ గారి పర్మిషన్తో మనం ఒక కమిటీ ద్వారా మనం ఏర్పాట్లు చేసుకొని ఆ కోడల్ని మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అది కూడా చుట్టుపక్కల రైతులు, మరి చుట్టుపక్కల సిరిసిల్ల అవ్వచ్చు, జగిత్యాల అవ్వచ్చు, చుట్టుపక్కల ఉన్న అందరు రైతులకు డిస్ట్రిబ్యూషన్ చేసి అందులో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు, వెటర్నరీ డిపార్ట్మెంట్ వారు వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి మనకి ఇచ్చిన తర్వాత కూడా వారికి ఎవరెవైతే ఉంటుందో దాని ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ తీసుకోవడం, వారికి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారిని ఆ ప్రక్రియలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారికి మాత్రమే ఇవ్వడానికి మొత్తం దేవాదాయ శాఖ నుంచి అక్కడ ఉండి మేము వారికి అందుబాటులో ఉండి ఆ కమిటీ ద్వారా అందజేస్తాము. అందజేసిన తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా వారి యొక్క కోడల డీటెయిల్స్ కానీ అక్కడ ఆయా ఊర్లలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ సైన్ కూడా ఉంటుంది. వారు ఎక్కడిచ్చారో తర్వాత కూడా ఎలా ఉన్నాయనేది కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా కనుక్కుంటారు. మేడం, ఒక లాస్ట్ చిన్న సందేహం, ఈ జిల్లా వారికి అంటే మీరు చెప్పినట్టు ఈ రాజన్న సిరిసిల్ల, వేములవాడ లేకపోతే కరీంనగర్ ప్రాంతం వాసులకు ఇస్తారా, రాష్ట్రంలో ఎవరు అప్లికేషన్ చేసుకున్నా ఇస్తారా? అంటే జనరలీ మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చే చాలా తక్కువ పంపిణీ జరుగుతుంటుంది. అంటే ఒక్కొక్క రైతుకు 2 అంటే ఒక జత ఇవ్వడం జరుగుతుంది. మనకు ఉన్నప్పుడు 100 కోడలు ఇచ్చాం. ఈరోజు 104 కోడలు అంటే 104 పేర్స్ ఇచ్చాం, 208 కోడలు. దాన్ని బట్టి మనము ముందుగా దగ్గరలో ఉన్న రైతులు అందరిని చూడడం మనం ఆన్లైన్లో పెట్టేటప్పుడు మాత్రం సిరిసిల్ల చుట్టుపక్కల జిల్లాలని మనం నోటిఫికేషన్లో కూడా ఇస్తాము. భూపాలపల్లి కావచ్చు, వరంగల్ కావచ్చు, ఆ పక్క నుంచి కూడా దగ్గర నుంచి కూడా వస్తారు. వారు జెన్యూన్గా ఉన్నట్టయితే వారికి కూడా ఇస్తున్నారు. ఎక్కడ డీవియేషన్ లేకుండా మన కమిటీని అందరూ కూడా కూర్చొని నిర్ణయం తీసుకొని లిస్టు ఫైనలైజ్ చేసుకొని ఈ పంపిణీ చేస్తారు. థ్యాంక్ యూ మేడం, ఇంత ఓపిక మాకు సమాధానం చెప్పినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే మీ విలువైన సమయం మా ఎన్ఎస్టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ కోసం ఇచ్చినందుకు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైట్, ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మరో వ్యక్తి, మరో విఐపి అని చెప్పుకోవచ్చు. వారు ఎవరో కాదు, విజువల్ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు ఉన్నారు. వారు ప్రస్తుతం వేములవాడ మండలం రూరల్ ఎంపీడీఓగా పనిచేస్తున్నారు. అటు సార్ గారితో, ఎంపీడీఓ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దేవస్థానంలో, వేములవాడ దేవస్థానంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కావడం అనేది ఒక పూర్వజన్మ సుకృతంగా భావించడం జరుగుతూ ఉంది. వేల జనాలు వస్తున్నారు. త్వరగా దర్శనాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. జనాలు వేలాది సంఖ్యలో తరలి వస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా దర్శనం చేసుకొని వెళ్తున్నారు. ఇక్కడ ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా కూడా ఇంత దర్శన భాగ్యం కలుగుతుంది అంటే ఖచ్చితంగా మన దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి వేములవాడలో ఏదో ఒక మహిమ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదనేది తెలుస్తుంది. సో భక్తులందరూ కూడా చాలా ఆనందోత్సవాల మధ్య చాలా సంతోషంగా దర్శనం చేసుకొని వెళ్ళడం అది ఒక మహిమకు దానికి ప్రత్యక్ష సాక్ష్యం అనే చెప్పవచ్చును. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ వండాలి. సార్, మీరు అన్నారు వేల మందిలో అందరు చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా వచ్చి దర్శనం చేసుకుంటూ చాలా చక్కగా అనిపిస్తా ఉందని ఉండి అన్ని గమనిస్తున్న వాళ్ళం కూడా ఇన్ని గమనించలేకపోయాం. మరి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు సార్? నేను కర్మ నుండి కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, బస్సులో చూస్తాను, అయినా కూడా ఫుల్ రష్ ఉంటుంది. పబ్లిక్ చాలా సంతోషంగా బస్సు ఎక్కుతారు, చాలా హ్యాపీగా దిగుతారు. అదేవిధంగా చాలామంది వెహికల్స్ కూడా తీసుకొని రావడం జరుగుతుంది. సో అన్నీ మేము చుట్టుపక్కల
కట్ట దగ్గర కూడా పార్కింగ్ కూడా చూస్తూ ఉంటాము. ఎన్ని వెహికల్స్ వచ్చినా ఎంత వేల జనాలు వెహికల్స్ ద్వారా బస్సుల ద్వారా కూడా రావడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా అవన్నీ మేము చూడడం జరుగుతుంది. సో ఇది మాకు ఇవన్నీ గమనించడం అనేది మాకు సాధ్యమవుతుందని చెప్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మా ఎన్ఎస్టీవీ కార్యక్రమం పిలవగానే మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఎన్ఎస్టీవీ క్యాలెండర్ మహోత్సవానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా తరఫున మరియు మా ఎన్ఎస్టీవీ ఛానల్ తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ రాజరాజేశ్వర ఆలయం వెమ్లవాడలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో మనం ఉన్నాం ప్రస్తుతం. ఇట్టి ఆలయంలో ఎన్ఎస్టీవీ క్యాలెండర్ని ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. మరి ఇటు ఆలయంలో ఈ రోజే సుమారు 108 జతల కోడెలను రైతులకు డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా ఈ టెంపుల్ ఈఓ గారు తెలియజేశారు. మరి అంతేకాకుండా ఈ దక్షిణ కాశీలో రోజు రోజుకి భక్తుల తాకిడి రానున్న కాలంలో రానున్న కొద్ది రోజుల్లోనే సమ్మక్క సారలమ్మ జాతర ఉంది కాబట్టి భక్తులు రోజుకి కనీసం 1,00,000 మంది దాటుతున్నారు. ఈ 1,00,000 మందిని కూడా మేనేజ్ చేయడం అంటే ప్రతిరోజు ప్రతిసారి ప్రతి వారంలో భక్తులు ఉంటారు. కానీ ఈ సీజన్లో మాత్రం ప్రతి సోమవారం, గత సోమవారం కావచ్చు ఈ సోమవారం కావచ్చు 1,00,000 మంది భక్తులు దాటారు అని చెప్పి అధికారిక లెక్కలతోనే ఈఓ గారు తెలియజేయడం జరిగింది. మరి ఎన్ఎస్టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవంలో భాగంగా టెంపుల్ ఈఓ గారు కానీ వచ్చినటువంటి రూరల్ ఎంపీడీఓ శ్రీనివాస్ గారు కానీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. సో ఇదండి కెమెరామెన్ జీవన్తో శ్రవణ్ కుమార్, ఎన్ఎస్టీవీ, కరీంనగర్.